వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి 2019లో గెలవటానికి ప్రధాన పాత్ర వహించింది ఐపాక్ టీం. మనందరికీ తెలుసు. ఐపాక్ అనగానే మనందరికీ గుర్తుంచే ఒకే ఒక వ్యక్తి ప్రశాంత్ కిషోర్. మనం షార్ట్కట్లో పీకేగా పిలుస్తుంటాం. సో అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. బయటకు రావటమే కాదు, అసలు ఐపాక్ సంస్థ నుంచి తాను తన షేర్ వాటాతో పూర్తిగా బయటకు తప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి ఐపాక్ సంస్థకు వాస్తవానికి సంబంధం లేదు. కానీ ఒకప్పుడు ఐపాక్ అంటే ప్రశాంత్ కిషోర్, ప్రశాంత్ కిషోర్ అంటే ఐపాక్. వాస్తవానికి ఈ ఐపాక్ సృష్టికర్త ప్రశాంత్ కిషోరే. తర్వాత దాంతో ప్రశాంత్ కిషోర్తో పాటు ఇంకా 2-3 డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ వారి పేర్లు బయట పెద్దగా వినిపించేవి కాదు. మొత్తాన్ని కూడా సింగిల్ హ్యాండ్ మీద నడిపిన వ్యక్తి ప్రశాంత్ కిషోరు. నాడు గుజరాత్లో నరేంద్ర మోడీని గెలిపించడం దగ్గర నుంచి ఇటీవల కర్ణాటక ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వరకు అటు మమతా బెనర్జీకి అలాగే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి అనేక మందికి ప్రశాంత్ కిషోర్ అయితే వ్యూహకర్తగా వ్యవహరించాడు. తాను వ్యవహరించిన ప్రతి చోట కూడా 100% రిజల్ట్ కూడా చూపించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే 2019లో జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తదనంతరం జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో కీలక పాత్ర వహించారు. అది బహిరంగ సత్యమే. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేని ఐపాక్ టీము చెల్లాచెదురుగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్ట్రాటజీలు మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్ వేసిన స్ట్రాటజీలే. ఇప్పుడు ఉన్నటువంటి ఐపాక్ ఇలాంటి వినూత్న స్ట్రాటజీలతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఇటీవల వైసీపీ పెరుగుతున్న అసంతృప్తి కానివ్వండి, లేదా వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతను కంట్రోల్ చేయటంలో కానివ్వండి, ఐపాక్ పూర్తిగా విఫలమైంది. ఎందుకనంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రస్తుతం ఐపాక్లో లేడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంకా ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి సంబంధం ఉందనుకుంటున్నారు. వాస్తవానికి ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తిగా బయటకు రావడం జరిగింది. అయితే ఏ రాజకీయ పార్టీకి కూడా తాను వ్యూహకర్తగా వ్యవహరించబోనని కూడా గతంలో చెప్పడం జరిగింది. పైగా ఇప్పుడు ఇటీవల ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ చంద్రబాబుతో భేటీ అయ్యాడు అన్న ఒక వార్త వచ్చిన తర్వాత మళ్ళీ ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తున్నాడనే ఊహాగానాలు చాలా వరకు వచ్చాయి. అయితే ఐపాక్ సంస్థ చాలా స్పష్టంగా తన సోషల్ మీడియా వేదికగా చెప్పింది, స్టిల్ ఈ రోజుకి ఐపాక్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తుంది. 2024లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తుంది. సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి ఐపాక్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఒక పోస్ట్ కూడా వేయటం జరిగింది. అంటే ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కు సంబంధం లేదు కాబట్టి ఆయన ఎవరిని కలిసినా అది ఆయన వ్యక్తిగత విషయం. బట్ ఐపాక్ సంస్థ మాత్రం జగన్మోహన్ రెడ్డితోనే పనిచేస్తుంది. 2024 ఎన్నికల్లో ఆయన గెలుపుకు కృషి చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేని ఐపాక్ చెల్లాచెదురుగా మారింది. వ్యూహాలు రచించడంలో విఫలమవుతుంది, ప్రతిపక్షాలను ఎదుర్కోవటంలో విఫలమవుతుంది. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. దీంతో చేసేది లేక చేతులెత్తేసిన ఐపాక్ ఇప్పుడు సైడ్ బిజినెస్ కూడా ప్రారంభించిందని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏంటా సైడ్ బిజినెస్ అంటే మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి దాదాపు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలను మార్చే పనిగా పెట్టుకున్నాడు. ఎందుకనంటే తన దగ్గర ఉన్న సర్వే ఆధారంగా వాళ్ళని మార్చకపోతే ఫలితాలు తారుమారవుతాయనే ఉద్దేశంతో మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో కొంతమంది మారిస్తే కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు, కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉందామని నిశ్చయించుకున్నారు. అయితే కొంతమంది రాజకీయ జీవితం ఉండాలి, వైసీపీ పార్టీలోనే ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు అంటే టీడీపీని కానీ లేదా చంద్రబాబు లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా విమర్శించి దూషించి హేళన చేసిన ఎవరు కూడా వేరొక పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇప్పుడు వెళితే 2 పార్టీల్లోనే వెళ్ళాలి. అయితే తెలుగుదేశం పార్టీ లేదా జనసేన. సో బీజేపీ పార్టీ అంతంత మాత్రంగా ఉంది కాబట్టి దానివైపు ఎవరు చూడరు. సో ఈ 2 పార్టీల్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఈ 2 అలయన్స్ మీద ఉన్నాయి. సో ఎవరు దూషించుకున్నా కానీ ఏ పార్టీలోకి ఛాన్స్ లేదు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డే వాళ్ళందరికీ దిక్కు. మరి రిపోర్టులు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేర్లు తీసేయాలని చెప్పి రిపోర్టులో ఉంది. దీంతో వీళ్ళంతా కూడా రహస్యంగా ఐపాక్ బృందాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకని అంటే మా నియోజకవర్గంలో మేము తప్ప వేరొక వ్యక్తి గెలిచే అవకాశం లేదని మీరు రిపోర్టు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చే రిపోర్ట్నే నమ్ముతాడు. సరే ప్రస్తుతానికి ఆయన పక్కన ఉన్నప్పటికీ కూడా పేరేక పీకే టీంగానే వచ్చింది. మనం మాట్లాడుకుంటే ఐపాక్ టీం. సో ఐపాక్ సర్వేలనే జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడు, వేరొక సర్వేలను నమ్మడు. కాబట్టి అదే ఐపాక్ ద్వారా తమ సొంత నియోజకవర్గాల్లో తాము తప్ప వేరొక వ్యక్తిని పెడితే గెలిచే అవకాశం లేదని దొంగ రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పి ఐపాక్ మీద ఒత్తిడి తేవటమే కాకుండా
కోట్ల రూపాయల్లో బేరం ఆడుకుంటున్నారు. సో ఇది వీళ్ళకి కాసుల వర్షంగా మారింది. అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్పు మొదలుపెట్టాడో అది ఐప్యాక్కు కాసుల వర్షంగా మారింది. ఎవరైతే తమ పేరు లేదు అనుకుంటున్నారో వారు ఐప్యాక్ సంస్థను అందులోని సభ్యులను మేనేజ్ చేసి తులానో పలానో వారికి ఏదోటి ముట్ట చెప్పి వారందరి పేర్లు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టాలనేది వీరి ప్రధాన వ్యూహం. సో ఇప్పుడు అంటే ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ అంటే పనికి మారుపేరుగా ఉండేది. తాను ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అందులో పూర్తయ్యే వరకు కూడా వెనుదిరుగు చూసేవాడు కాదు. స్వయం వ్యూహాలు అంటే రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, అక్కడ పార్టీల తీరుకు అనుగుణంగా, ఆ పార్టీలో ఉన్న బలాబలాలకు అనుగుణంగా తన స్ట్రాటజీలు అయితే ఉండేవి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఐప్యాక్లో చెప్పుకోదగిన పేరు ప్రశాంత్ కిషోర్ పేరు తీసేసిన తర్వాత వేరొక పేరు మనకు తెలియదు. ఐప్యాక్ సంస్థ అంత పెద్దదైనప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ పేరుని పక్కన పెడితే మనకు ఐప్యాక్ సంస్థలో ఎవరు తెలియదు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు వ్యూహాలు రచించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఎప్పటి వరకు ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ ఉందో, ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ కానివ్వండి, ఆయన స్ట్రాటజీలు కానివ్వండి, ఆయన తెలివి కానివ్వండి, దీనివల్లనే ఈరోజు ఐప్యాక్ సంస్థ ఈ స్థాయికి చేరింది. కానీ బ్యాక్గ్రౌండ్లో ప్రశాంత్ కిషోర్ తర్వాత ఐప్యాక్ సంస్థను ఆ స్థాయిలో నడిపించే వాళ్ళు లేరు. దీంతో ఇప్పుడు ఏపీలో కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయిందని చెప్పి అదే ఐప్యాక్ సంస్థ సర్వేలు తేల్చి చెప్పాయి. కానీ దాన్ని ఎదుర్కొని దాన్ని బలంగా మార్చడంలో ఐప్యాక్ సంస్థ ప్రధానం ఏంటంటే బలహీనతను కూడా బలంగా మార్చడంలో ప్రశాంత్ కిషోర్ చాలా దిట్ట. సో అలాంటి ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి ఐప్యాక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి బలహీనతలను బలాలుగా మార్చడంలో విఫలమైంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల దూకుడును అడ్డుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైంది. కొన్ని స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయనే ఒక టాక్ అయితే నడుస్తుంది. పైగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఐప్యాక్ టీం ఉందో, ఐప్యాక్ టీం చెప్పిన ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి, విధి విధానాలు కానివ్వండి ఫాలో అవ్వకుండా తన ఓన్ స్టైల్లో ముందుకు వెళ్ళటం వల్ల పార్టీకి మరింత డ్యామేజ్ జరిగిందని ఐప్యాక్లోనే అంతర్గతంగా చర్చ కూడా నడుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ లేని ఐప్యాక్ అయితే ఈరోజు పక్కదారి పట్టింది. ఒకప్పుడు ఆ పని అంటే తీసుకున్న ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయటం లేదా ఒక క్రెడిబిలిటీ లక్ష్యంగా పనిచేసిన ఐప్యాక్ ఈరోజు సైడ్ బిజినెస్ లాగా ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారి బలహీనతలను క్యాష్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళ పేరు పెట్టి తిరిగి వాళ్ళు ఎంతో కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా ఏంటంటే కాసుల వర్షం ఐప్యాక్ టీముకి కానివ్వండి, ఐప్యాక్కి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాకుండా తమ పేరును జగన్మోహన్ రెడ్డి దగ్గర సజెస్ట్ చేసినందుకు అనేక మంది అయితే అడ్డదారులు తొక్కుతున్నారు. ఇది ఐప్యాక్ సంస్థ కూడా తమ సిద్ధాంతాలను మర్చిపోయి ఈ రకంగా వ్యవహరిస్తుందని చెప్పి వాదనలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో అదే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా మాకు బలం ఉందని జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పండి, మేము కూడా మీకు ఎంతో కొంత ఇస్తామని చెప్పి ఇప్పుడు థర్డ్ పార్టీ పర్సన్స్ కూడా అందులోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యేనే కాదు కదా, ఎమ్మెల్యేకి ధీటుగా ఇంకొక వ్యక్తి ఎవరో కాన్స్టిట్యున్సీలో ఉంటాడు. సరే నిజంగా వాస్తవికత ఎటు ఉన్నప్పటికీ కూడా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే ఈ వ్యక్తికి ఇస్తే బెటర్ అని చెప్పి ఐప్యాక్ ద్వారా సజెస్ట్ చేయిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ వాళ్ళకి ఇస్తాడు. సో మాకు కన్నా టికెట్ ఇప్పిస్తే మళ్ళీ మీకు ఎంత ఇస్తాం. ఈ రకంగా ఐప్యాక్లో పూర్తిగా ఆర్థిక లావాదేవీలు జరుగుతూ కాసుల వర్షంగా మారినట్టుగా అయితే బయట టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ లేకపోవడంతో ఐప్యాక్ టీము పూర్తిగా బలహీనపడింది. సో ఆ బలహీనతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా పూర్తిగా డ్యామేజ్ చేసింది. వాస్తవానికి గతంలో ఉన్నటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలన్నీ కూడా ఇప్పుడు ఐప్యాక్ టీంలో లోపించాయి అనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఒక ఉదాహరణ.